స్వామివారి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆకాంక్షించారు. 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా నస్పూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్ర యాగం కొనసాగుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న మహాచండీ యాగంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆయన తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. చండీ యాగం పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆయన తనయుడికి అర్చకులు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగాలు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి చేసుకొని మంత్రాలు చూసుకునే స్వామివారికి అమ్మకి ఐదో తెలియాలి చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ యాగానికి మంత్రాల ప్రాంతాన్ని తీసుకొని మంత్రాలు ఉన్న వర్గాన్ని మాట్లాడుతున్నారు. ఎవరైతే భక్తులు వాళ్ళందరికీ ఒక అవకాశం ఈ రకంగా చాలా పెద్ద సందర్భాలు జరుగుతుంది. చాలా బాగుంది కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా 15 రోజులు మార్చి 3 తారీఖు వరకు కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక పండుగ వాతావరణం. ఈ పండుగల సమయంలో శివరాత్రి కానివ్వండి, రానున్న ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, ఈ సందర్భంలో రుద్రం సీతారామ సామ్రాజ్య అభిషేకం, చతుర్వేద హర్షక మహాగణపతి, మహాసహ సుదర్శన లక్ష్మీనారాయణ భాగవతి 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం. జ్యోతి స్వరూపానంద స్వామీజీ గారి దివ్య మంగళ శాసనముతో తేదీ 15/2/2025 శనివారం నుండి 2/2/2025 ఆదివారం వరకు ఈ యాగస్థలం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం రోడ్డు నస్పూర్ మంచిర్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 650 మంది ఋత్వికులతోటి ఈ కార్యక్రమం తీసుకొని చాలా పెద్ద ఎత్తున, చాలా అంటే శ్రమ ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళందరూ చేసుకుంటారు. తప్పకుండా వాళ్ళందరికీ అన్ని రకాలుగా మాకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కానీ, మాకు ప్రత్యేకంగా నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు సంబంధించినప్పుడు పూర్తి సహకారం అందిస్తాం. మాతోటి వృద్ధపత్రిక చైతన్యకరణ చేసుకుంటూ ఉంటుంది. తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారం ఉంటే మీకు ఏ రకమైన ఇబ్బంది పడుతుందో చూసుకునే ప్రయత్నం అది. మీరు మా మంత్రాలకు వచ్చింది కాబట్టి మేము అన్ని రకాలు కాపాడుకునే ప్రయత్నం అది. అన్ని రకాలు కాపాడుకొని ఈ కార్యక్రమం పూర్తి విజయవంతమైన తెలుసుకొని చెప్పబోతాం. మంత్రాల ప్రజలందరికీ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి అందరూ ప్రశాంత సుఖంగా ఉండాలని ఆచరించాలని కోరుతున్నాను. ప్రజలకి మీరు అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఈ యాగంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంతమంది భక్తులని మీరు స్వచ్ఛందంగా మీ సొంతగా ఆర్గనైజ్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు
మీకు చాలా ధన్యవాదాలు. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేస్తుంటారు, నా బయటతో సేవ చేస్తుంటారు. అంటే నాకు తెలిసింది అందరూ చెప్పారు ఆయనకి టైగర్ అని. ఎందుకంటే డిక్టేటర్ అన్నారు, మా ఎమ్మెల్యే డిక్టేటర్ స్వామీజీ. ఆయన ఏం చెప్తే అలాగే ఉండాలని చాలామంది, ఒకరు కాదు చెప్పిన వాళ్ళు కనీసం చాలామంది చెప్పారు. కాబట్టి ఉండాలి. అలాగే ఎవరికైనా ఏదైనా సేవ చేయాలన్నా చాలా ఇమీడియట్లీగా తన యొక్క స్పందన బాగుంటుందని కూడా చెప్పారు. అలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన కూడా మంచి పదవిని భగవంతుడు అనుగ్రహించాలని, అలాగే ప్రజలతో అదే నేను చెప్పేది మంచి పదవి అంటే నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి సంవత్సరాల లోపు మంచిది వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. కానీ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది, వాడికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. రాబోయే కవర్ చూసుకునేటప్పుడు వాళ్ళమ్మ ఇది ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఇప్పటి నుంచి 2027 ఫిబ్రవరి నుంచి అబ్బాయిది బాగుంటుంది. ఇప్పుడు యావరేజ్గా ఉంది, అప్పటి నుంచి చాలా బాగుంటుంది. 27 ఫిబ్రవరి నుంచి బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనం చేస్తున్నందుకు, అలాగే ఇక్కడ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ పేరు చెప్పను కానీ నా చుట్టే ఉన్న చాలామంది సేవ చేసేవాళ్ళు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అందరూ చేస్తున్నారండి. ఒక్కరి పేర్లని చెప్పలేను నేను. ఇక్కడ నా చుట్టూలా ఉన్నారు. కాబట్టి ఎవరిని నేను ఎంత గుర్తుంచుకున్నా భగవంతుడు మిమ్మల్ని గుర్తుంచుకుంటే చాలు. నేను ఒక మీకన్నా చిన్నవాడిని నేను. ఎందుకంటే మీ సేవ చేసినంత భాగ్యంకి సేవ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. అందు గురించే చెప్తూ, అలాగే మీరు మళ్ళీ ఒకసారి 3 రోజులు పోయితే తప్పకుండా మళ్ళీ 23rd వచ్చి హోమంలో కూర్చుంటారు. వస్తారు కదా, హోమంలో కూర్చోవాలి. బాబు నువ్వు కూర్చోవాలి, అమ్మ చెప్తాను కూర్చొని మీరు కూర్చోండి ఒకరోజు తప్పకుండా. ఈ మహాయాగంలో ఐతి చండి జరుగుతుందండి, అతిరుద్రం జరుగుతుంది. 14,600 7 నెలల్లో అది స్టార్ట్ అయిపోతుంది. చాలా కాలం జరిగిపోతుంది. ఈ ప్రభుత్వం ఉండగానే జరిగిపోతుంది. ఇంకో ప్రభుత్వం రావక్కర్లేదు. ఈ ప్రభుత్వం జై శ్రీ